నమస్తే. ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చర్చల్లో ఉండే కానీ చాలా తరచుగా అపార్థం చేసుకోబడే ఒక ఆసక్తికరమైన రాజకీయ ఆర్థిక సిద్ధాంతం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సోషలిజం. అసలు ఏంటి ఈ సోషలిజం? దాన్ని ఇంతలా ఎందుకు చర్చిస్తారు? ఎటువంటి పక్షపాతం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుందాం రండి. సరే, ముందుగా ప్రసిద్ధ తత్వవేత్త సిఇఎం జోడ్ చెప్పిన ఒక అద్భుతమైన మాటతో మొదలుపెడదాం. ఆయనేమన్నారంటే, సోషలిజం అనేది దాని ఆకారాన్ని కోల్పోయిన ఒక టోపీ లాంటిది. ఎందుకంటే దాన్ని అందరూ ధరిస్తారు కదా. భలే చెప్పారు గదో. అంటే కాలక్రమేణా సోషలిజం ఎన్ని రకాలుగా మారిపోయిందంటే దాని అసలాకారమేమిటి, దాని అసలు నిర్వచనమేమిటి అనేది చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది. ఈ పెద్ద టాపిక్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మనం ఒక 5 దశల్లో ముందుకు వెళ్దాం. 1 టోపీ యొక్క రహస్యం, 2 ప్రధాన భావనలు, 3 సోషలిజం మరియు మార్క్సిజం మధ్య వ్యత్యాసం, 4 సోషలిజం రకాలు, మరియు 5 21వ శతాబ్దంలో దాని పునర్జన్మం. మొదటి భాగం, ఆ టోపీ వెనకున్న రహస్యం ఏంటి, అసలు ఆకారం లేని ఈ సిద్ధాంతాన్ని ఎలా నిర్వచించాలో చూద్దాం. అసలు ప్రాథమిక స్థాయిలో సోషలిజం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే సంపద సృష్టించే సాధనాలన్నీ ప్రజల చేతిలో లేదా ఉమ్మడి యాజమాన్యంలో ఉండాలి అనేది చెప్తుంది. అంటే ఒక వ్యక్తి లాభాల కోసం కాకుండా సమాజ సంక్షేమానికి ఇక్కడ పెద్దపీట వేస్తారన్నమాట. మార్కెట్ పోకడలకు వదిలేయకుండా ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికల ద్వారా సమాజంలో అసమానతలను తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. ఒక్కసారి గతంలోకి వెళ్దాం. దీని మూలాలెక్కడున్నాయి? 18వ శతాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవం గురించి మనందరికీ తెలుసు కదా. ఆ సమయంలో పెట్టుబడిదారీ వ్యవస్థ వల్ల పెరిగిన ఆర్థిక అసమానతలు, కార్మికుల కష్టాలు, విపరీతమైన పట్టణీకరణ, వీటన్నింటికీ ఒక ప్రత్యామ్నాయంగా సోషలిజం పుట్టుకొచ్చింది. 19వ శతాబ్దం మొదట్లో ఒక విమర్శగా మొదలై ఆ తర్వాత కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ల చేతిలో ఇదొక బలమైన సిద్ధాంతంగా రూపుదిద్దుకుంది. ఇప్పుడు రెండవ భాగంలోకి వెళ్దాం. ప్రధాన భావనలు. సోషలిజం అసలు దేని ఆధారంగా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. పెట్టుబడిదారీ విధానం అంటే క్యాపిటలిజం వ్యక్తుల మధ్య పోటీని, స్వలాభాన్ని ప్రోత్సహిస్తోంది. కానీ సోషలిజం ఆలోచన వేరు. మనుషులు సహజంగానే ఒకరికొకరు సాయం చేసుకుంటారని ఇది నమ్ముతుంది. అంటే మనుషులందరూ ఒంటరిగా ఒకరితో ఒకరు పోటీపడటం కంటే సోదరభావంతో కలిసిమెలిసి జీవించడమే మానవ సహజ నైజమని ఈ సిద్ధాంతం గట్టిగా చెబుతుంది. అలాగే సమానత్వం విషయంలో కూడా వీళ్ల ఆలోచన భిన్నంగా ఉంటుంది. చూడండి, సాధారణంగా ఉదారవాదం లేదా లిబరలిజం ఏమంటుందంటే అందరికీ సమాన అవకాశాలిద్దాం, వాళ్ల ప్రతిభను బట్టి వాళ్లు పైకొస్తారు అని. అంటే పరుగు పందెంలో అందర్నీ ఒకే గీత దగ్గర నిలబెట్టడం లాంటిదే. కానీ సోషలిజం పాయింట్ ఏంటంటే పందెం ముగిసే సమయానికి కూడా అందరూ ఒకేలా గమ్యాన్ని చేరుకోవాలి. దీన్నే ఫలితాల సమానత్వం అంటారు. కేవలం చట్టపరమైన హక్కులు మాత్రమే ఉంటే చాలదు, నిజమైన ఆర్థిక, సామాజిక సమానత్వం ఉండాలని వీరు వాదిస్తారు. ఈ కోణంలో ఆలోచిస్తే సోషలిస్టుల దృష్టిలో స్వేచ్ఛ అంటే కేవలం వెళ్లి ఓటు వేసే రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు సుమా. ఆకలి, నిరుద్యోగం, దోపిడీల నుండి విముక్తి లభించినప్పుడే, మనిషి ప్రాథమిక అవసరాలు తీరినప్పుడే అది నిజమైన స్వేచ్ఛ అని సోషలిజం బలంగా నమ్ముతుంది. అయితే మనం నాణ్యానికున్న రెండో వైపుని కూడా నిష్పాక్షికంగా చూడాలి కదా. మిల్టన్ ఫ్రైడ్మాన్, విన్స్టన్ చర్చిల్ లాంటి ప్రముఖులు సోషలిజం మీద తీవ్ర విమర్శలు చేశారు. అంతా ప్రభుత్వమే నియంత్రిస్తే బ్యూరోక్రసీ, అవినీతి పెరిగిపోతాయని వాళ్ల వాదన. అలాగే లాభాపేక్ష లేకపోతే ఎవరూ కష్టపడి పనిచేయరని, దానివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని చివరికి వ్యక్తిగత స్వేచ్ఛే ప్రమాదంలో పడుతుందని విమర్శకులు అంటారు. చర్చిల్ మాటల్లో చెప్పాలంటే సోషలిజం అనేది సంపదను పక్కనబెట్టి అందరికీ పేదరికాన్ని సమానంగా పంచుతుందట. సరే, మూడో విభాగానికొద్దాం. సోషలిజం అలాగే మార్క్సిజం, ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడా ఏంటి? చాలామంది ఈ రెండు పదాలను ఒకేలా వాడేస్తుంటారు. కానీ వీటి మధ్య చాలా స్పష్టమైన తేడా ఉంది. సోషలిజం అనేది సాధారణంగా ఎన్నికలు, కార్మిక సంఘాలు లాంటి శాంతియుత మార్గాల ద్వారా నెమ్మదిగా మార్పును కోరుకుంటుంది. కానీ మార్క్సిజం అలా కాదు. పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోయడానికి ఏకంగా ఒక హింసాత్మక విప్లవాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంకో ముఖ్యమైన తేడా ఏంటంటే సోషలిజంలో ప్రభుత్వం అనేది ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ఒక ముఖ్యమైన సాధనం. అదే మార్క్సిజం అయితే అంతిమంగా అసలు ప్రభుత్వమే ఉండకూడదు, ఒక వర్గరహిత సమాజం ఏర్పడాలి అని చెబుతుంది. ఇప్పుడు 4వ విభాగం చూద్దాం. సోషలిజం రకాలు. ఒక్కొక్క దేశంలో ఇదెల్లా రూపుదిద్దుకుందో తెలుసుకుందాం. మొట్టమొదటిది ఫ్యాబియానిజం. ఇదొక బ్రిటిష్ మోడల్. ఇదేమంటుందంటే కార్మికులు రోడ్ల మీదకొచ్చి తిరుగుబాటు చేయడం కాదు, మధ్యతరగతి మేధావుల నాయకత్వంలో నెమ్మదిగా, శాంతియుతంగా ప్రభుత్వ విధానాల ద్వారా మార్పు రావాలి అంటుంది. ఎంతో ఓపికగా, తెలివిగా వ్యవహరించిన రోమన్ జనరల్ ఫేబియస్ పేరుమీదుగా దీనికి ఆ పేరొచ్చింది. ఈ ఫ్యాబియన్ల ఓపికకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది సిండికాలిజం. ఇదొక ఫ్రెంచ్ మోడల్. వీళ్ళు నెమ్మదిగా జరిగే మార్పుల్ని నమ్మరు. కార్మికులు తమ హక్కుల కోసం ట్రేడ్ యూనియన్లు, సమ్మెలు, ఆందోళనల ద్వారా ప్రత్యక్షంగా పోరాడాలని వీళ్ళు నమ్ముతారు. అసలు రాజకీయ నాయకులతో పనిలేదు, కార్మిక సంఘాలే రాజ్యమేలాలి అన్నది వీళ్ల గట్టి నమ్మకం. ఇక గిల్డ్ సోషలిజం, ఇది మరో ఆసక్తికరమైన వర్జన్. వీళ్లు హింసను అస్సలు ప్రోత్సహించరు, కానీ ఫ్యాక్టరీలు, పరిశ్రమల నియంత్రణ మాత్రం కార్మికుల చేతుల్లోనే ఉండాలని అంటారు. దాన్ని గిల్డ్స్ లేదా సంఘాలు అంటారు. అంటే
ప్రజలు తమ తమ వృత్తుల ద్వారా మాత్రమే ప్రాతినిధ్యం వహించే ఒక ఫంక్షనల్ పార్లమెంట్ ఉండాలని వీళ్ల కల. ఈ సోషలిజం అనే టోపీ ఇలా ప్రపంచమంతా తిరిగి మన భారతదేశాన్ని కూడా గట్టిగానే తాకింది. మన నాయకుడు దీనిని మన దేశ పరిస్థితులకు తగ్గట్లుగా మలుచుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రజాస్వామ్య సోషలిజం మరియు మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తే, రామ్ మనోహర్ లోహియా గారు సమానత్వం, కుల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టారు. అలాగే ఎంఎన్ రాయ్ గారు హేతువాదం మరియు స్వేచ్ఛ ఆధారంగా రాడికల్ హ్యూమనిజాన్ని ముందుకు తెచ్చారు. ఇక మనం చివరి విభాగానికి వచ్చేస్తాం. 21వ శతాబ్దంలో దీని పునర్జన్మ. ఆధునిక కాలంలో ఇది ఎలా ఉందో చూద్దాం. ప్రచ్ఛన్న యుద్ధం అయిపోయి కమ్యూనిజం పతనమైన తర్వాత ఇక ప్రపంచమంతా ఉదారవాదం లేదా క్యాపిటలిజందే పైచేయి అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఫ్రాన్సిస్ ఫుకుయామా లాంటి మేధావులు ఒక అడుగు ముందుకేసి తన ది ఎండ్ ఆఫ్ హిస్టరీ పుస్తకంలో ఇక సైద్ధాంతిక యుద్ధాలు ముగిసిపోయాయి, పెట్టుబడిదారీ విధానమే శాశ్వతంగా గెలిచేసింది అని ప్రకటించేశారు. కాని బొమ్మ రివర్స్ అయింది. థామస్ పికెటీ లాంటి వారు రాసిన క్యాపిటల్ ఇన్ ద 21st సెంచరీ లాంటి పుస్తకాలు ఒక్కసారిగా కళ్లు తెరిపించాయి. 21వ శతాబ్దంలో విపరీతంగా పెరుగుతున్న ఆర్థిక అసమానతలు చూస్తుంటే పెట్టుబడిదారీ విధానం నిజంగానే గెలిచిందా అనే పెద్ద ప్రశ్న మళ్లీ మొదలైంది. ఈనాటి కాలంలో సోషలిజం ఒక సరికొత్త రూపంలో మళ్లీ పుట్టుకొస్తోంది. దీనికి కారణాలేంటో తెలుసా? విపరీతమైన పేదరికం, ఆర్థిక అసమానతలను అడ్డుకోవడంలో పెట్టుబడిదారీ వ్యవస్థ పూర్తిగా విఫలమవ్వడం, అలాగే వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఎకో సోషలిజం లాంటి కొత్త ఆలోచనలు రావడం, సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండిపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆక్యుపై వాల్ స్ట్రీట్ లాంటి ఉద్యమాలు పుట్టుకురావడం. వీటన్నింటి వల్ల ఎప్పుడో పాతబడిపోయింది అనుకున్న సోషలిజం మళ్లీ తెరపైకి వస్తుంది. ఒకసారి చరిత్రను మొత్తంగా గమనిస్తే మనకొక స్పష్టమైన సైకిల్ కనిపిస్తుంది. ఎలాంటి కంట్రోల్ లేని క్యాపిటలిజం సమాజంలో అసమానతలను పెంచుతుంది. ఆ అసమానతల నుండి సోషలిస్ట్ ఆలోచనలు పుట్టుకొస్తాయి. చివరికి ఇవన్నీ రాజీపడి ఈరోజు మనం చూస్తున్న సంక్షేమ ఆధారిత మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా, అంటే మిక్స్డ్ ఎకానమీగా మారతాయి. చివరగా ఒక లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తాను. ఆలోచించండి, భవిష్యత్తులో సోషలిజం లక్ష్యం పెట్టుబడిదారీ వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడమా, లేక అందులో ఉన్న లోపాలను సరిదిద్ది దాన్ని మరింత మానవీయంగా మార్చడమా? ప్రస్తుతం చర్చంతా కేవలం డబ్బును పంచడం గురించి కాకుండా మనుషులందరికీ నిజమైన సాధికారత తీసుకురావడం వైపు మళ్లుతోంది. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థను మరింత న్యాయబద్ధంగా, సామాజిక బాధ్యతతో పనిచేసేలా చేయడమే ఈ ఆకారం లేని టోపీ యొక్క అంతిమ ఉద్దేశం అవుతుందా? ఏమో, మీరే ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఒక సరికొత్త దృక్కోణాన్ని అందించిందని ఆశిస్తున్నాను. మళ్లీ